నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు గ్రూప్ 1 పై టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట నియామక ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతి తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టీకరణ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో తెలంగాణ సిఐడి పురోగతి గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ రాష్ట్రాల్లో సోదాలు 8 మంది అరెస్ట్ ఉప్పాడలో రెండో రోజు మత్స్యకారుల ఆందోళన కాలుష్యకారక పరిశ్రమల తొలగింపునకు డిమాండ్ అధ్యయన కమిటీ వేసిన పవన్ ఏపీలో రేపు నూతన టీచర్లకు నియామక పత్రాల పంపిణీ వెలగపూడిలో కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రావాలన్న లోకేష్ అసెంబ్లీ వేదికగా ఆహ్వానం తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు మలయప్పకు పెదశేష వాహన సేవ రైల్వే ఉద్యోగులకు కేంద్రం దసరా కానుక 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్ ఇవ్వనున్నట్టు వెల్లడి మొత్తం 1865 కోట్లు పంపిణీ వచ్చే నెలలో ఓట్ల చోరీపై మరిన్ని సంచలన వివరాలు బయటపెడతామన్న కాంగ్రెస్ పట్నా సిడబ్ల్యూసీ సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం రాష్ట్ర హోదా కోసం లద్దాఖ్లో రోడ్డెక్కిన యువత హింసాత్మకంగా మారిన ఆందోళన 4 మృతి పదుల సంఖ్యలో క్షతగాత్రులు గ్రూప్ 1 విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీకి హైకోర్టు ఊరట కల్పించింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన డివిజన్ బెంచ్ నియామక ప్రక్రియ చేపట్టవచ్చని స్పష్టం చేసింది తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేసింది గ్రూప్ 1 మెయిన్స్ పత్రాలు పునఃమూల్యాంకనం చేయాలని 8 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయకపోతే మెయిన్స్ మళ్లీ నిర్వహించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని టీజీపీఎస్సీ చేసిన అప్పీలుపై హైకోర్టు విచారించింది టీజీపీఎస్సీ సహా అర్హులు కాని అర్హత సాధించిన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ మోహియుద్దీన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది ఈ విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరపున తొలుత వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి దాదాపు 14 ఏళ్ల తర్వాత టీజీపీఎస్సీ గ్రూప్ 1 నియామక ప్రక్రియ చేపడితే సింగిల్ జడ్జి వాటిని నిలిపేశారని కోర్టుకు తెలిపారు పునర్మూల్యాంకనం సాధ్యం కాదన్న ఏజీ ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు అపోహలతో దాఖలు చేసిన పిటిషన్లపై సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులకు ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు పరీక్షా కేంద్రాల కేటాయింపు పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య తెలుగులో రాసిన అభ్యర్థులకు తక్కువ మార్కులు కొందరు అభ్యర్థులకు ఒకే తరహా మార్కులు వచ్చాయనే కారణాలు చూపుతూ పునర్మూల్యాంకనం చేయాలని ఆదేశించడం సరికాదన్నారు ఈ సందర్భంగా సీజే ఏజీకి కొన్ని ప్రశ్నలు వేశారు మెయిన్స్ ప్రశ్నాపత్రాలు ఏమైనా లీక్ అయ్యాయా పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ ఏమైనా జరిగిందా అని ఏజీని ప్రశ్నించారు అదేమీ లేదని ఏజీ చెప్పారు కొన్ని కేంద్రాల్లో అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయని నిరూపించడానికి ఆధారాలున్నాయా అని సీజే అడగ్గా ఎలాంటి ఆధారాలు లేవని అడ్వకేట్ జనరల్ సమాధానమిచ్చారు మరోవైపు ప్రిలిమ్స్ మెయిన్స్ పూర్తయి ఫలితాలు విడుదలైన తర్వాత ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు అపోహలతో పిటిషన్లు వేశారని ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల తరపు న్యాయవాదులు వాదించారు ప్రిలిమ్స్ కు ఒక హాల్ టికెట్ మెయిన్స్ కు మరో హాల్ టికెట్ జారీ చేశారని టీజీపీఎస్సీని తప్పుపడుతున్నారని అది స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ అని వాదించారు టీజీపీఎస్సీ రూల్స్ ఎక్కడైనా ఉల్లంఘించిందా అని ఈ సందర్భంగా సీజే ప్రశ్నించారు ఎక్కడా ఆధారాలు లేవని అప్పీలు దాఖలు చేసిన అభ్యర్థులు వాదించారు తెలుగులో జవాబులు రాసిన వారికి తక్కువ మార్కులు వేశారంటూ ఎలా నిర్ధారణకు వచ్చారని సీజే ప్రశ్నించారు అభ్యర్థుల జవాబు పత్రాలను సింగిల్ జడ్జి పరిశీలించారా అని అడిగారు పక్షపాతం ఎక్కడా చూపలేదని అభ్యర్థులు రాసిన జవాబుల ఆధారంగానే మార్కులు వేసినట్లు టీజీపీఎస్సీ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు మార్కుల కేటాయింపు విషయంలో టీజీపీఎస్సీ అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు మూల్యాంకనంలో టీజీపీఎస్సీ నిబంధనలు ఉల్లంఘించిందని ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థుల తరపు న్యాయవాది సురేందర్ రావు వాదించారు ఇరువైపులా వాదనలు విన్న సీజే ధర్మాసనం సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ నియామక ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది ఆలోపు రాతపూర్వక వాదనలు సమర్పించాలని టీజీపీఎస్సీతో పాటు ఇరువైపుల న్యాయవాదులను ఆదేశించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దేని ఆధారంగా పిటిషన్ దాఖలు చేశారంటూ పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇందుకు ఉత్తర్వులు జారీ చేసే యత్నాల్లో ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. 42% రిజర్వేషన్లు కల్పిస్తే 50% రిజర్వేషన్లు దాటుతాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏను తొలగించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి శాసనసభ తీర్మానించిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న మీడియా కథనాల్ని ఆధారంగా చేసుకోలేమన్న హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో తెలంగాణ సిఐడి కీలక ఆపరేషన్ నిర్వహించింది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన సిఐడి అధికారులు 8 మందిని అరెస్ట్ చేశారు. పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై నమోదైన కేసును సిఐడికి బదిలీ చేయగా దర్యాప్తులో భాగంగా రాజస్థాన్, గుజరాత్, పంజాబ్లో 6 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. అరెస్ట్ చేసిన 8 మంది బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నట్టు సిఐడి గుర్తించింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కోసం నిర్వాహకులు సెలబ్రిటీల్ని సంప్రదించడం, వారికి పారితోషికమిచ్చి యాప్లను ప్రమోషన్ చేయించారని తేల్చింది. యాప్ల ద్వారా వచ్చిన సొమ్మును నిర్వాహకులు విదేశాలకు హవాలా రూపంలో పంపినట్టు ప్రాథమికంగా గుర్తించింది. తాజ్ 0007, S365, తెలుగు 365, విఎల్ బుక్, ఆంధ్ర 365, ఫెయిర్.లైవ్ అనే 6 యాప్లను సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లతో నిర్వాహకులు ప్రమోషన్ చేయించినట్టు సిఐడి తేల్చింది. పలువురు అమాయకులు దీన్ని నమ్మి బెట్టింగ్ పెట్టి పెద్ద ఎత్తున సొమ్ము పోగొట్టుకున్నట్టు అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి భారీగా కస్టమర్ల డేటా, ఎలక్ట్రానిక్ పరికరాల్ని సిఐడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీర ప్రాంతంలో కాలుష్య పరిశ్రమల్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉప్పాడలో వరుసగా 2వ రోజు మత్స్యకారులు ఆందోళనకు దిగారు. రసాయన వ్యర్థాలు సముద్రంలోకి విడుదల చేయకుండా ఆపాలంటూ కోనపాపపేట, మూలపేట, అమీనాబాద్ మత్స్యకార గ్రామాల్లో రహదారులు మూసివేసి నిరసన తెలిపారు. ఫార్మా కంపెనీల వల్ల సముద్రంలోకి రసాయన వ్యర్థాలు విడుదలై మత్స్య సంపద తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల జీవనోపాధి కోల్పోతున్నామని వాపోయారు. తీర ప్రాంత గ్రామాల్లోని ఒక్కో కుటుంబానికి 1,50,000 పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ నిరసన తెలుపుతున్న మత్స్యకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. పరిశ్రమల వ్యర్థాలతో ఎలా జీవనోపాధి కోల్పోతున్నారో కలెక్టర్కు వివరించారు. పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ రావాల్సిందేనని మత్స్యకారులు పట్టుబట్టారు. పవన్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారన్న కలెక్టర్ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక వచ్చి మత్స్యకారులతో మాట్లాడతారని వివరించారు. సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేసి డిమాండ్లు నెరవేరుస్తామని పవన్ చెప్పారని కలెక్టర్ వివరించి వెళ్లారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కమిటీలో రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీస్ అధికారులు ఉంటారని చెప్పారు. జీవనోపాధి, మౌలిక సదుపాయాల కల్పనపైన కమిటీ దృష్టి పెడుతుందన్నారు. అమలు చేయదగిన సిఫారసులతో కూడిన నివేదికను కమిటీ సిద్ధం చేస్తుందని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. అమరావతిలోని వెలగపూడిలో గురువారం జరిగే ఉపాధ్యాయుల నియామక పత్రాల పంపిణీకి ఎమ్మెల్యేలు రావాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు. డిఎస్సీ నియామక పత్రాల పంపిణీపై అసెంబ్లీలో ప్రసంగించిన లోకేష్ వైసీపీ వాళ్లు డిఎస్సీని అడ్డుకోవడానికి 100కు పైగా కేసులు వేశారని తెలిపారు. వాటిని అధిగమించి డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని వివరించారు. ఎమ్మెల్యేలు కూడా డిఎస్సీ విజేతల సభకు వచ్చి ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎంపికైన ఉపాధ్యాయుల్ని అభినందించాలని లోకేష్ కోరారు. బీహార్లో చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు అని కాంగ్రెస్ విమర్శించింది. అధికారంలో కొనసాగడానికి బీజేపీ చేసిన మరో కుట్ర అని ఆరోపించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పట్నాలోని సదాకత్ ఆశ్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC భేటీ జరిగింది. ఈ సమావేశానికి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో CWC 2 తీర్మానాలు చేసినట్లు సమావేశం తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ వెల్లడించారు. వచ్చే నెలలో ఓట్ల చోరీపై మరిన్ని సంచలన విషయాలు రాహుల్ గాంధీ బయటపడతారని చెప్పారు. ఇది హైడ్రోజన్ బాంబ్, ప్లూటోనియం బాంబు స్థాయిలో ఉంటాయన్నారు. ఎన్డీఏ సర్కారుకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని, బీహార్లో మహాగఠబంధన్ అధికారాన్ని చేపట్టబోతోందన్నారు. ఎస్ఐఆర్ ద్వారా పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల ఓటు హక్కును హరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పౌరులు తమ ఓటు శక్తిని గుర్తించాలని బీహార్ ప్రజలకు CWC విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, సంక్షేమ ప్రయోజనాలు బీహార్ ప్రజలతో పాటు దేశంలోని ప్రతి పౌరుడికి సమానంగా అందించడం కోసం
కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తోందని హామీ ఇచ్చింది. ప్రజాస్వామ్య పోరాటాన్ని బలోపేతం చేయాలని బీహార్ ఓటర్లకు పిలుపునిచ్చింది. ప్రతిపక్ష కూటమి సారథ్య బాధ్యతలు తీసుకునేందుకే బీహార్లో కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించిందని బీజేపీ విమర్శించింది. కానీ బీహార్ ప్రజలు మళ్లీ ఎన్డీఏను గెలిపించేందుకే నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఆర్జేడీ పాలనలో భయం, కిడ్నాప్లు, అవినీతిని ప్రజలు చూశారని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఆర్జేడీ పాలనలో కిడ్నాప్లు, అవినీతి, కుంభకోణాలు, కుల వివక్ష కొనసాగినప్పుడు ఎందుకు కాంగ్రెస్ మౌనంగా ఉందని నిలదీశారు. బీహార్లో పార్టీ పరిస్థితి ఏంటో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించే బీహార్లో సీడబ్ల్యూసీ సమావేశం పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. కూటమి సారథ్య బాధ్యతలు తీసుకుని ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే ఉద్దేశంలో కాంగ్రెస్ ఉందన్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను ఎందుకు ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం లేదని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. బీహార్కు ఎవరు వచ్చినా పోయినా ఎన్డీఏ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు అందించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్ పీఎల్బీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 1865 కోట్ల రూపాయలను పీఎల్బీ కింద అందించాలని తీర్మానించారు. ఈ నిర్ణయంతో దాదాపు 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. భారత నౌకా నిర్మాణం, సముద్ర పర్యావరణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు 69,725 కోట్లతో ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు భేటీ తర్వాత కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేసి సాంకేతిక సామర్థ్యాలు, నైపుణ్యాల్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. పటిష్ట సముద్ర మౌలిక సదుపాయాలు సృష్టించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. అటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే బీహార్లో 2,192 కోట్లతో రైల్వే లైన్ డబ్లింగ్కు ఆమోదం తెలిపినట్టు అశ్విని వైష్ణవ్ చెప్పారు. బఖ్తియార్పూర్, రాజ్గిర్, తిలయ్య రైల్వే లైన్కు పచ్చజెండా ఊపినట్లు చెప్పారు. ఇదే సమయంలో 3,822 కోట్లతో 4 వరుసల జాతీయ రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కొనియాడారు. సుందర తెలుగులో సంగీతం, సాహిత్యం బాగుంటుందని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన రాధాకృష్ణన్కు మొదట గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్న దుర్గాదేవిని రాధాకృష్ణన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ ఉత్సవకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా హాజరయ్యారు. విజయవాడ ఉత్సవంలో 250కు పైగా ఈవెంట్స్ జరుగుతున్నాయన్న ఆయన పర్యాటక రంగ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా పయనిస్తోందని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 234 కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించడంపై శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో వైసీపీ సభ్యుడు బొమ్మి ఇజ్రాయెల్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎన్ఫోర్స్మెంట్ను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసన మండలిలో ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, బీటీ నాయుడు, ఆలపాటి రాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. ఏపీలో బహిరంగ ప్రదేశాల్లో 2,524 విగ్రహాల్ని అనధికారికంగా ఏర్పాటు చేశారని వెల్లడించారు. మార్గదర్శకాల ప్రకారం అనధికారికంగా ఏర్పాటు చేసిన విగ్రహాల్ని తొలగించేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. పులివెందులలో అనధికారికంగా ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాల వద్ద ప్రభుత్వ నిధులతో సుందరీకరణ చేపట్టడాన్ని భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ప్రస్తావించగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సభ నుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని నిలువునా మోసం చేస్తోంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు సామాన్యుడి నడ్డి విరుస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కరీంనగర్కు చెందిన వైద్య దంపతులు ఒంటెల రోహిత్ రెడ్డి, గోగుల గౌతమిరెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మున్సిపాలిటీకి చెందిన బీజేపీ నేత కొలను ప్రదీప్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. యూరియా కోసం రోడ్డెక్కిన రైతుల్ని రేవంత్ ప్రభుత్వం పోలీసులతో కొట్టిస్తోందని కేటీఆర్ ఆక్షేపించారు. సూర్యాపేటలో యూరియా ఆందోళనలో పాల్గొన్న గిరిజన యువకుడిపై 3rd డిగ్రీ ప్రయోగించారని, ఈ దాష్టీకాన్ని ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. బీహార్ ఎన్నికల కోసం బీజేపీ సర్కారు జీఎస్టీ స్లాబులు తగ్గించి ప్రజల్ని పండగ చేసుకోమనడం మోసం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
తరతరాలుగా మార్గదర్శి నమ్మకమైన సేవలు అందిస్తోందని మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ తెలిపారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని జేమ్స్ బాలాజీ బిగ్ టౌన్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ 125వ శాఖను రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్ చెరుకూరి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దివంగత రామోజీరావు మనవడు సుజయ్, మార్గదర్శి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన శైలజా కిరణ్ దంపతులు అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 125వ శాఖలో చిట్టి వేసిన వారికి శైలజా కిరణ్ చేతుల మీదుగా రసీదుల్ని అందించారు. విలువలు, విశ్వసనీయత కలిగిన మార్గదర్శి చందాదారులకు అవసరమైన సమయంలో ఆర్థికంగా ఆలంబనగా నిలుస్తోందని, వారి అభ్యున్నతికి ఆర్థిక అండను అందిస్తోందని శైలజా కిరణ్ చెప్పారు. అత్యవసర సమయాల్లో చిట్స్ ఆదుకుంటాయని రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్ తెలిపారు. చాలామంది 3 తరాలు కూడా మార్గదర్శితో అనుబంధం పెంచుకుని వాళ్ళకి భాగ్యదర్శనానికి మార్గదర్శకం చేస్తూ ఉంది. సో ఇదే దారిలో ఇంకా చాలా కుటుంబాలు మార్గదర్శి ద్వారా అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలతో. పర్సనల్ నీడ్స్ కోసం అయితేనేమి, వ్యాపార సంస్థల్లో వాళ్ళకి అవసరమైన పెట్టుబడుల కోసం అయితేనేమి, అనుకోని అవసరాలకి చిట్ ఫండ్స్ ఒక ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ లాగా ప్రజలను ఆదుకుంటున్నాయి. మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇవాళ ₹1,00,00,000 అనేది చాలా అవసరాలకి కావాలి. వాళ్ళు కూడా 10 లక్షల నుంచి 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 చిట్స్లో మధ్యతరగతి కుటుంబాలు కూడా సేవ్ చేసుకోగలుగుతున్నాయి చిట్ ఫండ్స్ ద్వారా. అండ్ మార్గదర్శి నిబద్ధతకు మారుపేరు. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎథికల్గా, లాఫుల్గానే నడుస్తుంది ఎల్లప్పుడూ. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. ముక్కోటి దేవతల్ని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ అర్చకులు గరుత్మంతుడి పటాన్ని ఎగురవేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు శ్రీవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాల్ని ఆలయంలోకి తీసుకెళ్లారు. శ్రీవారి దర్శనానంతరం చంద్రబాబు కుటుంబానికి ఆశీర్వచనం పలికిన వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాల్ని అందజేశారు. ఈ సందర్భంగా 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను సీఎం ఆవిష్కరించారు. ప్రస్తుతం శ్రీవారు పెదశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. ప్రేమ పొగడతరమ పరంధామ శ్రీహరి గోవింద మది పరమానంద శ్రీధర గోవింద మది మహదానంద తిరుమలగిరివాస శ్రీ వెంకటేశ వెంకటగిరివాస శ్రీ శ్రీనివాస. విజయవాడ ఇంద్రకీలాద్రిపై 3వ రోజు దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో భాగంగా అన్నపూర్ణాదేవి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. కనకదుర్గమ్మను ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష దర్శించుకున్నారు. ఏపీ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు రఘురామ తెలిపారు. మరోవైపు శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సారె సమర్పించారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్తో లేహ్లో యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పలుచోట్ల ఘర్షణలు చెలరేగి 4 మృతి చెందగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో లేహ్ జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు విధించింది. 5 లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడకుండా ఆంక్షలు పెట్టింది. అనుమతి లేకుండా ఊరేగింపులు, ర్యాలీలు చేపట్టడానికి వీల్లేదని లేహ్ జిల్లా మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ ఈ ఉదయం పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్డెక్కారు. 100ల మంది యువత వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. బీజేపీ కార్యాలయంపై దాడి చేసి నిప్పు పెట్టారు. ఓ పోలీసు వాహనాన్ని తగులుపెట్టారు. చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ పరిణామంతో పోలీసులు బాష్పాయువు ప్రయోగించారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో 4 మృతి చెందగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఈ పరిణామాల మధ్య లద్దాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ఇవాళ దీక్ష విరమించారు. హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని యువతకు పిలుపునిచ్చారు. జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు.
జార్ఖండ్ జాగ్వర్ బలగాలు గుమ్లాకు చెందిన పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా జార్ఖండ్ జనముక్తి పరిషత్ జేజేఎంపీ దళానికి చెందిన మావోయిస్టులతో ఎదురు కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. బిష్ణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 8 గంటలకు ఈ ఘటన జరిగినట్లు ఐజీ మైకేల్ రాజు వివరించారు. ఘటనా స్థలం నుంచి 3 ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో 71 మంది నక్సల్స్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇందులో 30 మందిపై 64 లక్షల రూపాయల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. మావోయిస్టు భావజాలంపై వ్యతిరేకత పెరిగి 71 మంది మావోయిస్టులు లొంగిపోయారని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాజు తెలిపారు. లొంగిపోయిన వారిలో 17 ఏళ్ల బాలుడు సహా 2 మైనర్లు ఉన్నారని వెల్లడించారు. లొంగిపోయిన వారందరికీ 50,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ విధానం ప్రకారం మరికొంత నగదు అందుతుందని తెలిపారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు సస్పెండ్ చేసింది. టికెట్ ధరల పెంపుపై హోంశాఖ ఇచ్చిన మెమోను సవాలు చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సీఎస్కు ఎలాంటి అధికారాలు లేవని వాదించారు. హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్కు మాత్రమే మెమో జారీ చేసే అధికారం ఉందని కోర్టుకు తెలిపారు. సినిమా టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయని వివరించారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ జారీ చేసిన మెమోను సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేశారు.